నీటి వసతి కింద రబీ వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే విత్తన ఎంపికతో పాటు మేలైన నారుమళ్ల యాజమాన్యం చేపట్టాలి. అసలే చలికాలం కావడంతో వరి నారుమళ్లలో ఎదుగుదల అంతగా ఉండదు. నాణ్యమైన నారు కోసం చేపట్టాల్సిన మెలకువలను కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ ద్వారా తెలుసుకుందాం. ఖరీఫ్లో సాగు చేసిన వరి పంటలు చేతికొచ్చాయి. ప్రస్తుతం రెండవ పంటగా వరి సాగు కోసం వ్యవసాయ పనులను చేసేందుకు సిద్ధమవుతున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలను సాగుకు ఎంచుకుంటున్నా నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వరిని సాగు చేసుకునేందుకు సంసిద్ధమవుతున్నారు రైతులు. ఇప్పటికే చాలామంది వరి నారుమడులను పోసుకున్నారు. మరికొంతమంది పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అన్నదాతలు ఈ యాసంగికి స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం శీతాకాలం కావడం, చలి తీవ్రత పెరుగుతుండటంతో వరి నారు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదముంది. కాబట్టి నారుమడుల్లో మేలైన యాజమాన్యం చేపట్టినట్లయితే నాణ్యమైన నారు పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుత యాసంగిలో వరి పంట సాగు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతము రైతులు నార్లు పోసుకుంటున్నారు. ఇప్పుడు కనుక ఈ యాసంగిలో వరి పంట సాగు చేసుకోవాలనుకునే రైతులు డిసెంబర్ 15 లోపు నారు పోసుకుంటే మనము ఆ తర్వాత 1 నెల తర్వాత మళ్ళీ నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నాట్లు పోసుకునేటప్పుడు రైతులు ముందుగా రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యము. దీనిలో భాగంగా ముఖ్యంగా చాలామంది రైతులు ఇప్పుడు దొడ్డు రకాలు కనుక చూసుకున్నట్లయితే MTU 1010, దాంతోపాటు కూనారం సన్నాలు KNM 118 అనే రకము మరియు జగిత్యాల రైస్ 1 JGL 24423 అనే రకాన్ని దొడ్డు రకాల్లో బాగా తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు సన్న రకాలు కనుక చూసుకున్నట్లయితే ఇది మన తెలంగాణ సోనా, దాంతోపాటు కూనారంలో KNM 1638, దాంతోపాటు HMT సోనా వంటి ప్రైవేట్ రకాల విత్తనాలను కూడా ఇప్పుడు నార్లు పోసుకుంటున్నారు. అయితే యాసంగిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్ని కనుక చూసినట్లయితే నారుమడి తయారీ అనేది చాలా ముఖ్యము. సాధారణంగా రైతులు నారు పోసుకునే ముందు, నారుమడి తయారు చేసుకునే ముందు ఒక 2 నుంచి 3 వారాల ముందే నారుమడికి సంబంధించిన పొలాన్ని చాలా బాగా దున్నుకొని చదును చేసి పెట్టుకోవాలి. అయితే ఈ నారుమడి తయారు చేసుకునే ముందు ఎకరానికి సంబంధించి నారుమడిలో మాగిన పశువుల ఎరువు కానివ్వండి, కోళ్ళ ఎరువు కానివ్వండి, లేదా వర్మీ కంపోస్ట్ కానివ్వండి పోసుకున్నట్లయితే ఈ యాసంగిలో చలి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు జింకు లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ నారుమడి మనం తయారు చేసుకునేటప్పుడు దున్నుకున్న తర్వాత మొత్తం నారుమడిని చెదను చూసుకొని ఎకరానికి దొడ్డు రకాలు అయితేనేమో 25 కిలోల విత్తనము, సన్న రకాలు అయితేనేమో ఎకరానికి 20 కిలోల విత్తనం సరిపోతుంది. 12 గంటలు నానబెట్టి 24 గంటలు మండగట్టి మొలకెత్తిన విత్తనాన్ని మనము ఈ చదును చేసిన నారుమడిలో చల్లుకోవాలి. చల్లుకునే ముందు ఒక ఎకరాకి సరిపడ నారుమడిలో 1 కిలో నత్రజనికి సంబంధించిన యూరియా ఎరువును, ఒక 2 కిలోల భాస్వరం ఎరువును, దాంతోపాటు 1 కిలో పొటాష్ ఎరువును కనుక అడుగు దుక్కిలో వేసుకోవాలి. వేసుకొని ఈ మండగట్టిన మొలకెత్తిన విత్తనాలను చల్లుకొని మళ్ళీ 15-20 రోజుల మధ్యలో 1 కిలో యూరియా అనేది పైపాటుగా చల్లుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ యాసంగిలో మనకు చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల నారు పెరుగుదల అనేది లోపించే అవకాశం ఉంటుంది. దీన్ని అధిగమించడానికి మనము సాయంత్రం పూట ఇనుప చువ్వలతో కానివ్వండి, వెదురు కర్రలతో కానివ్వండి ఊతమిచ్చి మనము పైన పాలిథిన్ షీట్తో కానివ్వండి, లేదా పాలిథిన్ సంచులతో తయారు చేయబడిన పరదాను కానివ్వండి సాయంత్రం పూట కట్టి ఉదయం పూట తీసేసినట్లయితే రాత్రి చలి నుండి ఈ నారును మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు సాయంత్రం పూట నీళ్లు పెట్టి ఉదయం పూట నీళ్లు తీసేసి మళ్ళా ఉదయం పూట కొత్తగా నీళ్లు పెట్టి సాయంత్రం పూట తీసేసినట్లయితే ఈ చలి ప్రభావం నుంచి నారుమడిని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనం ఇవన్నీ ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్నిసార్లు నారు ఎదగక నారు ఎర్రబడి పసుపచ్చ కలర్కు మారి ఎదగకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించుకోవడానికి మనము లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి పైపాటుగా పిచికారీ చేసినట్లయితే నారు అనేది కొంత పచ్చబడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము 15 నుండి 20 రోజులకు 1 కిలో యూరియా వేసినప్పుడు ఆ 1 కిలో యూరియాకి 2 గ్రాముల కార్బెండజిమ్ మరియు మ్యాంకోజెబ్ల మిశ్రమాన్ని కనుక మనము యూరియా కలిపి వేసుకుంటే నారు అనేది ఎదగడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు ప్రధానంగా ఇప్పుడు మనము నారు పోసుకునే ముందు కొన్ని విత్తనాలకు నిద్రావస్థ కూడా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా రైతులు ఏం చేస్తున్నారంటే చాలామంది రైతులు పోయిన పంట సాగు చేసిన విత్తనాలను తీసుకొని మళ్ళీ ఇప్పుడు నారు పోసుకోవడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సాగు చేసే ఈ రకాలన్నింటికి ఒక 2 నుండి 3 వారాల నిద్రావస్థ ఉంది. ఈ నిద్రావస్థను పోగొట్టుకోవడానికి మనము 1 కిలో విత్తనానికి
1 లీటర్ నీరు తీసుకొని దానికి 6.3 మిల్లీలీటర్ల గాఢ నత్రికామ్లం కలిపి ఈ లీటర్ నీటిలో ఈ గాఢ నత్రికామ్లం కలిపిన నీటిలో కిలో విత్తనాన్ని కనుక మనము 24 గంటలు నానబెట్టినట్లయితే సుప్తావస్థ అనేది పోతుంది. ఈ సుప్తావస్థ పోవడం వల్ల విత్తనం అనేది మొలక శాతము మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ స్వల్పకాలిక రకాలను మనము 25 నుంచి 30 రోజులు నారు పెరిగిన తర్వాత తీసి ప్రధాన పొలంలో నాటుకుంటే మనకు పంట ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది.